జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. శ్రీరామనవమి గురించి తెలియని వారు ఎవరు ఉండరు కదా. చిన్న పెద్ద తేడా లేకుండా శ్రీరామనవమి రోజున జరిగే సీతారాముల కళ్యాణంలో పాల్గొనడానికి ఎంతో ఆనందంగా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి గుడిలోన ఎక్కడ చూసినా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా, ఆనందంగా, కన్నుల విందుగా జరుగుతూ ఉంటుంది కదా. సీతారాముల కళ్యాణం కోసం మాకు తెలిసిన వారు కొన్ని వడ్లు ఇచ్చారండి. ఈ వడ్లను ఒక్కో గింజగా ఒలిచి వాటిని తలంబ్రాలుగా మార్చడం కోసం నేను ఒక్కో గింజను ఒలుస్తున్నానండి. గింజ విరిగిపోకుండా మన చేత్తో ఒలిచిన వడ్లు తలంబ్రాలుగా మారి సీతారాముల తలలపైన తేలియాడుతుంటే ఆ ఆనందం అంతో ఇంతో చెప్పలేనిది కదా. అంతటి మహత్కార్యంలో మన వంతు భక్తితో చేసిన ఈ కార్యం కూడా ఎంతో ఆనందదాయకం కదా. ఆ భాగ్యం రావడం కూడా మన అదృష్టమే అని చెప్పాలి. నాకు ఇచ్చిన కొన్ని వడ్లలో నేను కూడా కొన్ని నాకు తెలిసిన వారికి ఇచ్చానండి. ఇలా చూపిస్తున్నాను కదా మీకు. అన్ని వడ్లు ఒలిచిన తర్వాత మొత్తం ఇలా అయిపోయండి. నాకు ఇచ్చిన వారికి ఇవ్వడం కోసం నేను ఇవి ప్యాక్ చేస్తున్నాను. ఏ చెత్త లేకుండా, వడిపొట్టు లేకుండా చెరిగి ఇలా ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చానండి. శ్రీరామ ఈ నామం ఎంతో ఆనందదాయకం కదా. జై శ్రీరామ్.